కమ్మని, తియ్యని పాయసం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కడాయి పెట్టుకొని, ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసి, ఒక టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పు వేసి, కాస్త వేగాక ఒక టేబుల్ స్పూన్ దాకా ఎండు ద్రాక్ష వేసి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలోకి ఒక కప్పు దాకా సేమియా వేసుకొని, మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 లీటర్ పాలు తీసుకొని, హాఫ్ లీటర్ దాకా వాటర్ యాడ్ చేసి బాగా మరిగించాలి. ఇలా బాగా మరిగిన పాలల్లోకి వేయించి పెట్టుకున్న సేమియా కూడా వేసుకొని, మొత్తం ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని కాసేపు ఉడికించాక ఇందులోకి హాఫ్ టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. తర్వాత ఒక కప్పు సేమియాకి ఒక కప్పు షుగర్ వేసుకుంటే కరెక్ట్‌గా స్వీట్ సరిపోతుంది. షుగర్ కూడా వేసుకొని మరొకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు 1/4 టీ స్పూన్ దాకా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ చాలా టేస్టీగా ఉంటది. ఏ స్వీట్‌లోకైనా తప్పకుండా వేసుకోండి. సో, సేమియా పాయసం అనేది ఇప్పుడే బాగా ఉడికిందంటే చల్లగయిన తర్వాత చిక్కగా అవ్వకుండా ఉంటది. సో, మీరు కూడా ఖచ్చితంగా ఇలా ఒకసారి ట్రై